M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం శ్రీనివాసుడికి శనివారమే ఎందుకు ఇష్టం, శ్రీనివాసుడికి శనివారమే ఎందుకు ప్రీతికరం అనే దాని గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. శ్రీనివాసుడికి శనివారమే ఎందుకు ప్రీతికరం అనే దాని గురించి తెలుసుకున్నాం. పురాణాల్లో ఏ వారాల్లో ఏ దేవుణ్ణి కనుక మనం పూజించినట్లయితే ఫలితం ఉంటుందని చెప్పేసి మనకి పురాణాల్లో తెలియజేస్తారు. ఆదివారం అయితే కనుక సూర్య భగవానుడు, సోమవారం అయితే కనుక శివుడు, మంగళవారం అయితే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, అలాగే బుధవారం అయితే అయ్యప్ప స్వామి, గురువారం అయితే కనుక సాయిబాబా లేదా రాఘవేంద్ర స్వామి, అలాగే శుక్రవారం అయితే అమ్మవారు, శనివారం అయితే కనుక వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక దినాలుగా మనం పురాణాల్లో తెలియజేస్తున్నారు. ఇలా ఒక్కొక్క రోజుని ఒక్కొక్క దేవుడికి మనం ప్రత్యేకంగా పూజ చేస్తాం. ఈ వెంకటేశ్వర స్వామికి శనివారం ప్రత్యేకంగా పూజ చేస్తాం మనం. ఎందుకంటే ఆ రోజు ఆ దేవుడికి పూజలు, దర్శనాలు మనం చేసినట్లయితే అతి శక్తివంతమైనటువంటి దినం ఆ రోజు ఆ శ్రీనివాసుడికి. ఎందుకంటే ప్రతి భక్తులు కూడా ఈ అలంకార ప్రియుడిని శనివారమే దర్శించుకోవాలని భావిస్తాడు. వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు, ఎప్పుడు కూడా అలంకారం ఉండాలి. అలంకారం అంటే చాలా ఇష్టపడతాడు. ఇందుకే శనివారం వెంకటేశ్వర స్వామిని ఎందుకు మనం ప్రత్యేకంగా పూజించాలి, అలాగే ఆ రోజే మనం 7 కొండల వారిని పూజించాలా, మిగిలిన రోజుల్లో శ్రీనివాసుడి యొక్క కరుణాకటాక్షలు మనకు అక్కర్లేదా, పొందలేమా అన్న దాని గురించి తెలియజేస్తున్నాం. సాధారణంగా శనివారం అంటే శని దోషాలు నివృత్తి అవుతాయి. శని దోషాలు నివృత్తి కోసం వెంకటేశ్వర స్వామిని మనం ఆరాధిస్తాం. ఈ వెంకటేశ్వర స్వామిని శనివారం పూజించడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఓంకారం ప్రభవించిన రోజు శనివారం, ఓంకారం ప్రభవించినటువంటి రోజు శనివారం. అలాగే శనివారం ఆ రోజు శ్రీనివాసుని భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్ళకు శనీశ్వరుడు పీడించడానికి చెప్పేసి మాట ఇచ్చాడు. అందుకని శనివారం నాడు మనం వెంకటేశ్వర స్వామిని మొట్టమొదటిసారిగా మనం ఆ రోజు శనివారం దర్శించుకుంటాం. మన వెంకటేశ్వర స్వామిని భక్తులు మొట్టమొదట దర్శించినటువంటి రోజు శనివారం. అది రెండో కారణం. వెంకటేశ్వర స్వామిని భక్తులు మొట్టమొదటిసారి దర్శించిన రోజు శనివారం కావడం, అలాగే ఆలయం నిర్మాణం చేయమని శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తికి ఆజ్ఞాపించిన రోజు శనివారం. తొండమాన్ చక్రవర్తికి వెంకటేశ్వర స్వామి కల్లో కనపడి నా ఆలయాన్ని నిర్మించు అని చెప్పింది శనివారం. అందుకని ఆ శనివారం ఆ స్వామికి ఇష్టమైన రోజు. అందుకని శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు. ఆ రోజున కనుక మనం పూజించినట్లయితే మనకి తొందరగా ఫలితం దక్కుతుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు కూడా శనివారం నాడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడానికి ఇష్టపడతారు, ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. మిగతా రోజుల్లో కూడా పెడతారు. అయితే శనివారం నాడు ప్రత్యేకమైనటువంటి పూజలు, అభిషేకాలు చేస్తారు. అలాగే శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసింది కూడా శనివారమే. ఆలయంలో ప్రవేశించింది కూడా శనివారం. అందుకని ఆ శనివారానికి అంత విశిష్టత ఏర్పడింది. అలాగే శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని వివాహమాడింది కూడా శనివారం. పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకుంటే శనివారం అవడంతో ఈ శ్రీనివాసుడికి శనివారానికి గట్టి బంధం ఏర్పడింది. ఈ కారణాలన్నిటి వల్ల కూడా శ్రీనివాసుడికి శనివారానికి గట్టి బంధం ఏర్పడింది. ఆ బంధం ఆయనకి చాలా ఇష్టకరమైనటువంటి
రోజుగా మారింది శనివారం. ఆయనకి ఇష్టమైనటువంటి రోజు మనం ఆయన్ని అర్చన చేసినట్లయితే మన కోరికలు సత్వరంగా పరిష్కారం అవుతాయనేటువంటి ఉద్దేశంతో మనం అందరం కూడా శనివారం నాడు ప్రత్యేకంగా ఆయన్ని పూజించడానికి ఎక్కువగా మనం ప్రజలు ఇష్టపడతారు. అదే కారణం శనివారం. మిగతా రోజుల్లో కూడా పలుకుతాడు. అయితే తొందరగా ప్రసన్నం అవ్వాలి అంటే కనుక శనివారం నాడు ఆ స్వామికి ఇష్టమైన రోజు కాబట్టి శనివారం నాడు ప్రత్యేకమైనటువంటి దర్శనం చేసుకుంటారు. అందుకే ప్రతి భక్తుడు శనివారమే ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటాడు. అది ఆ శనివారం వెనుక ఉన్నటువంటి విశేషం. ఆ అమ్మవారిని కళ్యాణం చేసుకున్నది, ఆలయంలో ప్రవేశించింది, ఆలయం నిర్మాణం చేయమని చెప్పేసి తొండమానికి చెప్పింది. అలాగే శనీశ్వరుడు యొక్క బాధల నుంచి విముక్తి కావడానికి శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే ఆ దోషాలు పరిహారం అవుతాయని చెప్పేసి చెప్పడం ఇవన్నీ కారణాలతోటి శనివారం ఆ స్వామికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజు ఆయనకి ఇష్టమైనటువంటి రోజు మనకి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలని మనకి ఎంత ఇష్టంగా మనం భుజిస్తామో అలాగే ఆయనకి ఇష్టమైనటువంటి రోజున ఆయన్ని కనుక మనం దర్శించుకున్నట్లయితే మన యొక్క కోరికలు వెంటనే సఫలీకృతం అవుతాయనేటువంటి ఉద్దేశంతో మనం ఆయా దేవుళ్ళకి సూర్యభగవానుడు ఉన్నాడు, ఆయనకి ఆదివారం నాడు పూజ చేస్తే ఆదివారం అంటే ఎంతో ఇష్టం అండి. ఆంజనేయ స్వామి ఉన్నాడు మంగళవారం, సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్నాడు మంగళవారం, శివుడు ఉన్నాడు సోమవారం, అమ్మవారు శుక్రవారం, బుధవారం అయ్యప్ప, లక్ష్మీవారం రాఘవేంద్ర స్వామి, సాయిబాబా ఇలాంటి దేవతలు. వీళ్ళందరికీ ఆ రోజు ఆయా రోజులు ఇష్టమైన రోజులు. ఆ రోజున కనుక మనం పూజ చేసినట్లయితే ఆ రోజున ఆలయాన్ని దర్శించుకున్నట్లయితే మనకి మన యొక్క కోరిక సత్వరంగా తొందరగా నెరవేరుతుందనేటువంటి నమ్మకంతో ప్రజలందరూ కూడా ఆ రోజుల్ని దర్శించుకుంటారు. మిగతా రోజుల్లో కూడా తప్పనిసరిగా ఆ భగవంతుడు ఎక్కడికి వెళ్ళడు, అక్కడే ఉంటాడు. ఆ భగవంతుడిని ఏ రోజైనా ఏ సందర్భంలో అయినా సరే మనం దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అవి ప్రత్యేకమైనటువంటి దినాలుగా ఏర్పాటు చేస్తారు. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు ఆపాదన భాగం.